హలో నందు, ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఏంటా నా జీవితం ఇలా అయిపోయిందని ఆలోచిస్తున్నాను. మనం అనుకోండి జరగటమే జీవితం. మొన్నటి దాకా ఏ బాధ తెలియకుండా సంతోషంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ తిరిగేదాన్ని. కానీ ఇప్పుడు ఆ స్థానంలో విషాదం అనే పదం నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంది. అన్నీ తెలిసిన దానివి, పైపెచ్చు చదువుకున్న దానివి ఇలా బెంబేలు పడితే ఎలానో. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎలా ధైర్యంగా ఉంటామంటావు చెప్పు. ఉన్న నా ఒకనొక అన్న అతను దూరం అయ్యాడు. తల్లిలా ఆదరించే వదిన దూరమైంది. ఇంకా ఎవరున్నారని నేను ధైర్యంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవరికెవరు శాశ్వతంగా ఉండరు. ఎవరు టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అందుకే జరిగేవన్నీ మంచిగానే అనుకోవటమే మనిషి పని అన్నాడు ఓ మహాకవి. చెప్పడం ఎవరైనా తేలిగ్గానే చెప్తారు, కానీ ఆ బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బాధపడి చేయగలిగింది ఏముంది చెప్పు. ఇలా నిద్రాహారాలు మానే కూర్చున్నంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి వస్తారా ఏమిటి? అందుకే ఇప్పుడు నా మనసులో ఆ స్థానంలో పగా ప్రతీకారం చోటు చేసుకున్నాయి. నీ ప్రతీకారాన్ని నేను తీరుస్తా. అసలు మీ అన్నా వదిలను చంపింది ఎవడు? ఆ సంగతి తెలియక ఇలా వెంటాడుతున్నాను. పోనీ నీకెవరి మీద అనుమానం ఉందా? అన్నయ్య పోలీస్ ఆఫీసర్ కదా, ఆయన చాలా నిజాయితీపరుడు. కాబట్టి ఆయనకి ఎంతో మంది శత్రువులు ఉంటారు. ఎవరి మీదని అనుమానం చూపించను. ఆల్ రైట్, నువ్వు ఆ సంగతి మర్చిపో. నీ అన్నను చంపిన అంతకుళ్ళే వేటాడే బాధ్యత నాదే. ఊరికే ఉండక ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాను? నా కళ్ళ ముందే అతన్ని మాత్రం ముక్కలుగా నరికి చంపాలి. చెప్పానుగా, ఆ భారం నా మీదేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వింత భరోసా ఇచ్చాక నిత్యంతగా ఉంటాను. ఉంటాను కాదు, ఉండాలి. ఏది ఒకసారి సంతోషంగా నవ్వు. ఇప్పుడు మాత్రం నవ్వక ఏడుస్తున్నానా ఏంది? అలా బలవంతంగా నవ్వటం కాదు. అందమైన ఆడపిల్ల నవ్వితే ఎలా ఉండాలో తెలుసా? అబ్బో, ఎలా ఉంటుందేంటి? నాకు అసలు తెలీదు. చెప్పు, నేర్చుకుంటాను. కురిసే వెన్నెల్లో మెరిసే గోదావరిలా ఉండాలి. చీకటి నిండిన వాకెట్లో వెన్నెల దీపాలు వెలిగించినట్టుండాలి. అలా ఉండాలి అంటే నువ్వు మరొక అమ్మాయిని వెతుక్కోవాలి. అలా ఉండడం నా వల్ల కాదు బాబు. నా వల్ల అవుతుంది. నువ్వు అంత సంతోషంగా ఉండేలా